కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందిత. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ కొల్లూరు రాజుపాడానికి చెందిన చమర్తి జయరామరాజు స్వామితో ఉన్నప్పుడు జరిగిన ఎన్నో దివ్యలీలల గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. రాజుపాలెంలో చమర్తి ఇంటి పేరున్న ఈ జయరామరాజు వాళ్ళ ఇలాకా చాలామంది కుటుంబాలు ఉన్నాయి. వారిలో కొంతమందిని మనం పలకరించినప్పుడు వారు చెప్పిన విశేషాలు విందాం. రాజుపాలెంలో చమర్తి సుబ్బరాజు, చమర్తి శివరామరాజు, చమర్తి సుబ్బలక్ష్మమ్మ, అలాగే వెంకటరెడ్డిపల్లికి చెందిన పాపిశెట్టి జయమ్మ, వీళ్ళందరినీ ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. ఆత్మీయులారా, పవిత్రమైన శనివారం నాటి సత్సంగానికి, స్వామి భక్తుల సత్సంగానికి శుభస్వాగతం. స్వామి గురించి ఏదైనా ఒక విషయం చెప్పుకోవటం, ఆయన దివ్య లీలలను తలుచుకోవటం, ఆ విధంగా ఆయనకు మానసికంగా దగ్గరగా ఉండటం ఎంతో ధన్యతగా తోస్తుంది. ఆ ధన్యతకు కారణమైన మహానుభావులందరికీ, ముఖ్యంగా మాస్టర్ గారికి, వెంకయ్య స్వామి వారికి కృతజ్ఞతాపూర్వక అభివాదాలు తెలియజేసుకుని సత్సంగం కొనసాగించుకున్నాం. ఈరోజు మనం జయరామరాజు అనే ఒక భక్తుడు, ఒకప్పుడు మేమిద్దరం 2 గొర్రెలు తీసుకొని ప్రారంభించాము. నా గొర్రెలు సాగిపోయింది, ఆయన గొర్రెలు ఆగిపోయింది. అంటే సాధన గురించి చెప్పినట్టుంది. తామేమో దాటి వేసినట్టు, అతడేమో మధ్యలో ఆగిపోయినట్టు. అది ఏ జన్మ సంస్కారమో, ఏ జన్మ విషయం మనకు తెలియదు. ఆ జయరామరాజు మాత్రం కాస్త భక్తి కలిగిన సామాన్యమైనటువంటి సంసారం. సాధారణంగా చూస్తే మంచి మనిషి కావచ్చు. మనం చాలా మంది నుంచి తెలుసుకునే ఒక హెచ్చరిక ఆయన నుంచి కూడా తెలుసుకోవాల్సి ఉంది. అందుకని ఈరోజు సత్సంగంలో మనం అవి చెప్పుకుందాం. చమర్తి రమణరాజు గారు మంచి విషయాలు చెప్పారు మనకు. వాళ్ళ అన్నకి ఒంట్లో బాగాలేదు, స్వామి దగ్గర మంత్రం వేయించుకోవాలని తీసుకెళ్లారంట. స్వామి, అయ్యా 20 రూపాయలు గుండానికి కట్టాలయ్యా అని చెప్పారు. ఆ సమయంలో అంత డబ్బులుంటే మీ దగ్గరికి ఎందుకు వస్తాం స్వామి అని వాళ్ళు చనువుగా మాట్లాడారు. తర్వాత కలువాయిలో ఆయన వైద్యం చేయించుకుంటే అదే 20 రూపాయలు అయిందని, అదేదో స్వామికి ఇచ్చుంటే పోయి ఉండేదని వాళ్ళ ఇంట్లో అనుకున్నారని ఆయన చాలా నిజాయితీగా చెప్పారు. రమణరాజు, మా నాన్నగారి పేరు రామరాజు, మా అమ్మ పేరు జయమ్మ. నా వయసు 57 సంవత్సరాలు. నాకు చిన్నప్పుడు వెంకయ్య స్వామి గురించి మా ఊర్లోకి ఆయన కావిడిలో కట్టుకొచ్చాడు. ఆయన చూసేదానికి నేను చిన్నప్పుడు పరిగెత్తుకుంటా గుడి కాడికి పోయేవాళ్ళం. అది వెంకయ్య స్వామి వస్తానంటే ఆతృతకు పోయేవాళ్ళం. ఆయన్ని మామూలుగా ఏంటంటే మోసుకొని ఆ రోజుల్లో డబ్బు అనేది ఆయన అమ్మిడి కూడా అనేది. ఆయన డబ్బులు అసలు తగలడు, ఆయన చేతికి తగలడు. కొంత ముసలి పాపం కూడా మోసుకొచ్చాల వాళ్ళు ఒక పావులు ఆడ పెట్టేది కూడా ఉన్నాయి. డబ్బు తగలడు ఆయన, డబ్బుగా తగలడు, డబ్బు ఆశలేదు మావాడు ఆయన. తర్వాత మా తాతగారు ఒక ఆయన జయరామరాజు ఆయన శిష్యుడు, ఆయనకి కూడా ఉంటాడు. ఆయన అబ్బాయికి బాగాలేకపోతే, వెంకట సుబ్బరాజు ఆయన పేరు, బాగాలేకపోతే ఆయన ఒకరోజు జయరామనాయుడు, ఆయన జయరామనాయుడు రాజు అండి, జయరామనాయుడు ఆయన యానందంలో పిలిపించేసి ఒక 20 రూపాయలు డబ్బులు ఇవ్వండి అంటే, స్వామి నీ పిచ్చి కాకపోతే 25 రూపాయలు డబ్బులు ఇస్తే వాడికి జ్వరం ఎట్లా బాగోద్ది ఆయన. సరే ఆయన మాటలు నమ్మకుండా ఆయన కలువైగా హాస్పిటల్కి పోయి కరెక్ట్గా 20 రూపాయలు బిల్లు అయిందంట. ఆయన చెప్పిన మాట సాకు. చమర్తి సుబ్బలక్ష్మమ్మ, ఈమె చమర్తి జయరామరాజు కోడలకి అక్క అవుతుంది. జయరామరాజుకి మొదట 3 కూతుర్లు కలిగి మగ సంతానం లేనప్పుడు స్వామివారిని, స్వామి నాకు మగ సంతానం కావాలని కోరితే ఒక కొడుకు పుట్టారని, ఆ అబ్బాయికే మా చెల్లెల్ని ఇచ్చామని ఈ సుబ్బలక్ష్మమ్మ చెప్పింది. స్వామివారు వారి ఇంటికి వచ్చినప్పుడు జయరామరాజు ఇంట్లో ఎలా ఉండేవారో కూడా ఈమె వివరించారు. ఆహారం పెట్టినప్పుడు కొద్దిగా తీసుకొని 4 వైపులా చల్లేవారని. ఒకసారి జయరామరాజు కొడుక్కి జ్వరం వస్తే
స్వామివారు 20 రూపాయలు దానం చేస్తే తగ్గిపోతుంది అని చెప్పారట. కానీ వీళ్ళు ఆ విధంగా చేయలేదు. ఆ తర్వాత ఆ జ్వరానికి 20 రూపాయలు మందులు కొన్నప్పుడే వాళ్ళకి అది తగ్గింది అని కూడా ఈమె ద్వారా తెలియవచ్చింది. ఆయన స్వామిని చూస్తున్నారు కదా. మేమందరం మా ఊళ్ళో పుట్టినాడంట స్వామిని చూసిన స్వామి కాడనే ఉండేవాళ్ళు కదా. కాల పట్టుకొని ఎప్పుడు దిగేవాడు, ముద్దలు కోట్లు పడుగునంట ఉండేవాడు. స్వామి ఎప్పుడు గుణం ఎగుతానే ఉండేది స్వామి దగ్గర. అందరూ స్వామి కాడికి ఏం బాగాలేకుండా కూడా ఆ స్వామి కాడికి పంచుతోని మంత్రిస్తాడు, దారం ఇస్తాడు చేతికి కట్టుకునేదానికి, స్వామి మెళ్ళ వేసుకునేదానికి. ఆ బావిలో కూడా నీళ్ళు లేకుండా ఉంటే స్వామి పోయి మంటేసి తర్వాత నీళ్లు పడినట్టు. ఇప్పుడు కూడా అడవిలో బావిలో రాజూరు బావి ఏదంట ఆ చెల్లిలోనే ఉండింది కదా. మళ్ళా వాళ్ళ స్థలమే బయట ఇల్లు కట్టుకొస్తే అడిగి పెట్టేసాడు. స్వామిని ఆడనే ఉండిండు. మళ్ళా ఫస్ట్ లో గమల వాళ్ళ ఇంట్లో ఉండిండి, ఇటు వాళ్ళ ఇంట్లో ఉండిండి. వాళ్ళు ఇప్పుడు కూడా స్వామి సేవ చేసుకుంటారు. తిరుపాలయ్యోళ్ళ స్వామి వల్లే మా ఊరు బాగుపడింది. మన తరఫున స్వామిని మేము కళ్ళాలు చూసి మేము చిన్నపిల్లల కంటే స్వామితోనే ఉన్నాం. మా చెల్లి వాళ్ళతోనే ఉంది స్వామి. వాళ్ళకి లేక లేక స్వామి వల్లే ఒక అబ్బాయి పుట్టింది. మా అమ్మాయికి మా చెల్లి ఇచ్చింది. చిన్నపిల్లలు ఆ అబ్బాయి బాగా లేకుండా అంటే జీరామ నాయుడు నువ్వు 20 రూపాయలు కానీ ఇస్తే నీకు పోతాది అని అంటే ఈ దానం ఇవ్వలేదు. హాస్పిటల్ తీసుకుంటే ఆ 20 రూపాయలు ఆయనకి ఇస్తే నాటి మంది ఇచ్చేవాడు. ఆ 20 రూపాయలతో ఆయన జ్వరం పోయిందండి. మహాత్ముల పట్ల ఎప్పుడు కూడా చనువు తగదు, శ్రద్ధగా ఉండాలి. మనకు తోచినట్టు వాళ్ళతో ప్రవర్తించకూడదు. వాళ్ళు మనని ఎంత దగ్గర తీసినా మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని పెద్దలు చెబుతారు. అటువంటి సందర్భంలో ఒకటి ఉంది ఈ విషయంలో కూడా. ఎన్నో సంవత్సరాలుగా స్వామి తెలుసు, వస్తే స్వామి వాళ్ళ ఇంటికి వస్తారు. ఎన్నో రకాలుగా ఆయనను అనుగ్రహించారు స్వామి. ఇతరులకు ఎంతమందికో స్వామి గురించి తెలిసినటువంటి దివ్యమైనటువంటి విషయాలు ఎన్నో ఆయనకు ఎరుకే. కానీ వాళ్ళ బిడ్డకు బాగలేకుండా వస్తే, అయ్యా ఒక 20 రూపాయలు దానికి ఖర్చు పెట్టమని ఫలానా పనికి అంటే అది గుండానికి కావచ్చు, లేకపోతే దక్షిణ కావచ్చు, మరి దేనికైనా కావచ్చు. స్వామి స్వయంగా డబ్బు తాకరు. అయితే ఆ మనుషుల చేత మాత్రం ధర్మ ప్రవృత్తికై సహకరిస్తారు. అది ఇంకో దానికి ఉపయోగించమంటారు. అంతటి భక్తుడైన ఆయనకు కూడా ఆ పని చేయ బుద్ధి వేయలేదు. తర్వాత ఏమైంది తెలుసా? ఆ కుర్రవాడి వ్యాధి తగ్గడానికి, ఆ జ్వరం తగ్గడానికి 20 రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. నిజంగా గనుక స్వామి చెప్పినట్టుగా దాన్ని వ్యయపరిచి ఉంటే, దేనికైనా ఖర్చు పెట్టి ఉంటే, ఆ మందులు తేవటం, మింగటం, ఆ ఇబ్బంది అంతా తగ్గి ఉండేది. కనుక మహాత్ములు మనకు తారసపడితేనే చాలదు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే వారి మాటను అనుసరించే పరిపాకం అవసరమని ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. అట్లాగే ఇంకొక విషయం మనకు గుర్తొస్తున్నది ఏంటంటే, స్వామి కోటి తీర్థంలో ఉంటారు. ఒక యానాది వాళ్ళ అమ్మాయి ఒక బిడ్డ అక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు స్వామి చెబుతాడు, అదిగో ఆ అమ్మాయిని గుండానికి ఇదిగో ఇంత డబ్బులు ఇమ్మను అంటే, అది 1 రూపాయి 2 రూపాయలు ఎంతో అంటాడు. ఆ అమ్మాయి బాధగా అంటుంది, మా ఇంట్లో వాళ్లకు బాగలేదని స్వామికి చెబితే తగ్గుతుందని వచ్చాను, కానీ నేను పొదలకూరు నుంచి ఇక్కడి దాకా నడిచి వచ్చాను, నా దగ్గర డబ్బులేమీ లేవు అని అన్నది. అనేటప్పటికి ఆ పక్కనే ఉండే వేలూరు రామానాయుడు ఆయన కొంచెం కదిలాడు. స్వామి ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేవట అని. అయితే ఎక్కడన్నా పోయి అప్పు తీసుకొచ్చి కట్టమన్నారు. ఈ ఊర్లో తనకేం తెలుసు, ఎక్కడి నుంచో వచ్చింది, పైగా వాళ్ళు పేదవాళ్ళు అని దయతో ఆయన కొంచెం స్పందించి మళ్ళీ స్వామి దగ్గరకు పోయి
ప్రస్తావించగానే ఆయన అన్నారు, అయితే నువ్వేయు. అతను ఏదో కొంచెం చిల్లర ఇచ్చారు, అది అక్కడ పెట్టారు. వెంటనే నువ్వు వెళ్ళేప్పటికి వాళ్ళకి తగ్గిపోతుంది అన్నారు. అక్కడ ఏంటంటే అత్యున్నతమైన జ్ఞాన ప్రభతో చూసి చెప్పిన విషయం అది. అది చేస్తే వాళ్ళకు సర్వవిధ శ్రేయస్కరం అయిన పని జరుగుతుంది. అంతేగాని ఒక చిన్న బియ్యం గింజకున్నంత విలువ కూడా వెంకయ్య స్వామి వారికి కానీ సాయిబాబా వారికి కానీ ఈ డబ్బులకి ఏమీ లేదు. వాళ్ళు ఎప్పుడు దాన్ని పట్టించుకోలేదు. అయితే వీళ్లకు ధర్మ నిరతిని తెలియచేయటమో మనకి అంతుబట్టని ఏదో ఒక దివ్యమైన అంశం అందులో ఉండి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చెబితే అది చేయగలిగితే సర్వ విధాల మేలని ఈ సంఘటనలు మనకి తెలియజేస్తాయి. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఎంతగానో అనుగ్రహించటం మనం స్వామి యొక్క చరిత్రలో చూస్తాం. కాబట్టి మహానుభావులు ఎక్కడైనా ఎదురుపడితే కాదు, మన అదృష్టం వల్ల వాళ్ళు లభిస్తే వాళ్ళ పట్ల ఎలాంటి భావన కలిగి ఎలా ప్రవర్తించాలో మాత్రం ఇలాంటి వాళ్ళ ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. పైగా వాళ్ళు ఏం చిన్నవాళ్ళు కాదు, వాళ్ళు ఎంతగానో స్వామి తెలిసిన వాళ్ళు, ఆయన గురించి మనకు ఎన్నో విషయాలు అందించిన వాళ్ళు. కానీ వాళ్ళు మాత్రము వారి పట్ల ప్రవర్తించటంలో పూర్తిగా విజ్ఞత పాటించలేదు. చనువు, బాగా చనువు వల్ల, పైగా ఆయన ఈ సహజంగా ఉంటారు వెంకయ్య స్వామి వారు. అందువల్ల ఇటువంటి పొరపాట్లు దొరికి ఉండవచ్చు. మన జీవితాల్లో ఎప్పుడైనా అవకాశం వస్తే అటువంటి పొరపాట్లు దొరలకుండా ఉండటమే మనం గ్రహించవలసిన విషయం. ఈ సత్సంగం దానికోసం ఉద్దేశించబడింది. నారాయణ